మీరు ఎవరిని పడితే వాళ్ళని దైవజనుడు అనకండి. ఎవరిని పట్టినా దైవజనుడు దైవజనుడు. దేవుని దగ్గర మీరు తీర్పుకు నిలబడతారు. ఎవరిని పడితే వాళ్ళు దైవజనుడు అనకండి. తీర్పు దగ్గర ఆ మాట పలికినందుకు నువ్వు నాలుగు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎవరిని పట్టుకుని దైవజనుడు 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 తేరగొచ్చింది ఆ మాట మీకు. నేను బైబిల్ అంతా ఎత్తాను, జస్ట్ 10 మందికే ఇచ్చాడు ఆ పేరు. ఓన్లీ 10 మెంబర్సే ఉన్నారు దైవజనుడు అని చెప్పుకోవడానికి యోగ్యత ఉన్నోళ్ళు. భక్సింగ్ గారు దైవజనుడు అంతే. ఇంకా తరువాత నాకు తెలిసి ఫిలిప్ గారు దైవజనుడు. నేను అవి చెప్పగలను కానీ ఇప్పుడు వద్దు, కుదరదు. దైవజనులు అన్నోళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, ఓన్లీ వేల సంఖ్యలో ఉన్నారు. ఈ సహవాసం మొత్తానికి ఎవరిని పడితే నాకు తెలిసి దైవజనుడు అన్న మాట ఎవరికి యూజ్ చేయకండి. ఈ దినాల్లో దైవజనుడు అంటే ఆ మనిషి మామూలుగా ఉండడు. ఆ మనిషి కదలిక, ఆ మనిషి పద్ధతి, ఆయన కుటుంబము, సాక్ష్యము. సుగంధ తైలము కంటే మంచి పేరు, ఆ సుగంధ తైలము కన్నా మంచి పేరుంటుంది ఆ మనిషికి.